ఎయిర్ ఇండియాకు చెందిన AI-2797 విమానంలో ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి రాయ్పూర్ చేరుకున్న ప్రయాణికులు ఊహించని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. విమానం స్వామి వివేకానంద విమానాశ్రయంలో రాత్రి 10 గంటల 5 నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ డోర్ తెరుచుకోకపోవడంతో సుమారు 160 మంది ప్రయాణికులతో పాటు ఓ ఎమ్మెల్యే సహా గంటకు పైగా విమానంలోనే చిక్కుకుపోయారు. ఈ ఘటన రాయ్పూర్ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఎయిర్ ఇండియా విమానం AI-2797 ఆదివారం రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం రాత్రి 10 గంటల 5 నిమిషాలకు రాయ్పూర్లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇక విమానం దిగుదామని అనుకుని డోర్ దగ్గరకు వెళితే అది తెరుచుకోలేదు. మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సాంకేతిక లోపమని ఎయిర్లైన్ సిబ్బంది ప్రయాణికులకు వివరించారు. అలా దాదాపు గంట పాటు ప్రయాణికులు విమానంలోనే ఉండిపారు. ఈ సమయంలో సిబ్బంది నుంచి సరైన సమాచారం అందకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల్లో బిలాస్పూర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అటల్ శ్రీవాస్తవ కూడా ఉన్నారు. ల్యాండింగ్ తర్వాత గంటకు పైగా ప్రయాణికులు విమానంలో చిక్కుకుపోవడం, సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విమానంలోని ఎయిర్ కండిషనింగ్, లైటింగ్ సిస్టంలో కూడా అడపాదడప సమస్యలు తలెత్తాయి. ఇటీవలి గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికులు ఈ సాంకేతిక సమస్యతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మొదట్లో సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం లేదని, విమానంలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో మా ఆందోళన రెట్టింపైందని ఓ ప్రయాణికుడు చెప్పుకొచ్చాడు. ఇటీవలి విమాన ప్రమాదాల గురించి తెలిసిన తాము చాలా భయపడ్డామన్నాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సిబ్బంది ఆలస్యంగా స్పందించారు. మొదట్లో సాంకేతిక లోపమని చెప్పి సేఫ్టీ డ్రిల్ అని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు రాత్రి 11 గంటల 13 నిమిషాలకు ఇంజనీర్ల బృందం విమాన డోర్ తెరవడంతో ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగారు. ఈ సంఘటన ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా విమానాశ్రయ నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని, విమానాల నిర్వహణలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.